కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మీకు సరైన ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ అక్కడ తీసుకోలేదు కానీ ఇక్కడ ఈ పదవి కోసమే రాజకీయాలు నిర్వహించమనో అనుకుంటుంటారు. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి బతుకు తెరువు కోసం మా మా పెద్దనాన్నలందరూ కూడా ఊరు వదిలిపోయి, మా నాయన కూడా అట్లనే వలసపోయి. ఈ పేరులో రెడ్డి అనేది మీరు తీసేసుకుందా లేకపోతే మీ ఫాదరే పెట్టలేదా? ఏంటి మా ఫాదర్ మా పెట్టిండు. అప్పుడు వాళ్ళకి పెట్టుకోవాలని మనం చెప్పుకోవాలని కూడా బాగానే ఉండేది. అనవసరంగా రాజకీయ పార్టీగా వచ్చామా అన్న ఒక రకమైన సంకోచం ఎప్పుడైనా అనిపించింది? ఇలా రాకుండా జేఏసీగా కొనసాగితే కేసీఆర్ అట్లాంటి అవకాశం ఇవ్వడని కూడా నాకు తెలుసు. చాలా తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం మేము. ఇలా చెప్పినంత సులభమేం కాదు అది ఆయన చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు వల్ల ఏమైందంటే దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒంటరిగా ఆ వ్యూహం వేసుకుంటూ ఆయన ముందుకు నడవాలి అంటే అది ఇప్పుడు సాధ్యం కాదు. కేటీఆర్ ఇంతకుముందు మీరు భాష గురించి మాట్లాడుతూ చెప్పారు. కేసీఆర్ అట్లా సబ్జెక్టు వివరించకుండా ఎప్పుడు తిట్లకు దిగలేదండి. చాలా ఇది నీచం. మీలో అంత అగ్రెషన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద, రేవంత్ ప్రభుత్వం మీద ఎందుకు కనపడుతుంది? కేసీఆర్ రాష్ట్ర ఫైనాన్సెస్, రాష్ట్ర యొక్క ఆదాయ వనరులు కుదేలైపోయింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులను కలిసి మాట్లాడినప్పుడు మేము ఎట్లా నడుపుతామో మాకు అర్థం కావటం లేదు, ఎక్కడ చేయి పెట్టినా ఏం కనబడతలేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. తక్షణం ఓట్ల నుంచి సాధించుకోవటానికి ఏం చేయాలని ఆలోచించినంతగా రేపు అధికారంలోకి వస్తే ఎట్లా అమలు చేస్తామనేది ఆలోచించలేదు. అమలు చేయగలిగే పరిస్థితిని ఎంత ఉందో చూసుకొని దాని మేరకే హామీలు ఇవ్వటం చాలా అవసరం. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ప్రతి మహిళకు 2500 అన్నారు పింఛన్. అది అవసరం లేకుండా కాంగ్రెస్ గెలుపు కోసం అంటారా, బీఆర్ఎస్ ఓటమి కోసం ప్రయత్నం? కాంగ్రెస్ గెలుపు, బీఆర్ఎస్ ఓటమి రెండు. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన కూడా అంత అందుబాటులో ఉండట్లేదు సామాన్యులు. ఎన్ని మార్కులు వేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్? ఫీజు రీయింబర్స్మెంట్ జరగకపోవటం చేత పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తలేరు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాలేజీలు నడపటం కూడా కష్టమవుతున్నది. ఇంకా కొంతమందికి ఈ రుణమాఫీ జరగలేదని, లేకపోతే రైతు బంధు ఆశించినట్టుగా వెంటనే రావటం లేదు అని. కవిత పార్టీని ఎట్లా చూస్తారు సార్? ఇంటిలోని పోరు ఇంతింతగా అన్నట్టు అది చాలా కష్టమైపోయింది. ఆయన చెవులోన జోరీగా చెప్పులోన రాయి, ఇంటిలోని పోరు ఇంతింతగా అట్లా అయిపోయింది అది. నమస్తే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ చైర్మన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ గారితో మనం ఉన్నాము. తెలంగాణ సమకాలీన రాజకీయాల్లోనూ తెలంగాణ జన చైతన్యంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్న కోదండరామ్ గారిని ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల పరిణామాలపైన, రాజకీయాలు సాగుతున్న తీరుపైన వారితో మాట్లాడి కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే. కంగ్రాచులేషన్ సార్. మీకు ఎట్టకేళ్లకు చాలా కాలంగా మిమ్మల్ని ఎమ్మెల్సీగా ఎలాంటి అవాంతరం లేకుండా చూడాలనుకున్నది అది సాధ్యమైంది. ఎట్లా సాగింది మొత్తం నేపథ్యం ఇదంతా ఎట్లా సాగింది? ఒక్కొక్కసారి అంటే చాలామందికి ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఇవాళ పరిస్థితి ఒకటే చూసి అంచనా వేస్తుంటారు. ఏదో దానికోసమే వెంపర్లాడుతున్నామనో, దాని గురించే మొత్తంగా ఈ పదవి కోసమే రాజకీయాలు నిర్వహించమనో అనుకుంటుంటారు. కానీ అట్లా కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఒక ఘట్టం మాత్రమే, ఇది ఒక మజిలీ మాత్రమే. ఇది ఇక్కడితో కూడా మొదలైందని నేను అనుకోవటం లేదు, ఆగుతుందని కూడా నేను అనుకోవటం లేదు. మొదలు పెట్టినప్పుడు మేమందరం కూడా భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం అని అనుకుంటున్నాం, కానీ అట్లా అది నమ్మటానికి ఎమర్జెన్సీ విధించిన తర్వాత అది మరి అబద్ధమని తేలిపోయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ దేశంలో చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది అని నిర్ణయించుకొని ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పౌర హక్కుల సంఘాల్లో చేరిన వ్యక్తుల హక్కులను కాపాడాలి అని. అప్పుడు ఆ పౌర హక్కులు అనే భావననే కొత్త మన దగ్గర. అవును. ఆ పౌర హక్కులు అనే భావనకి ప్రజల్లో దాన్ని వాళ్ళ సమస్యల పరిష్కారానికి దాన్ని ఒక ఆసరాగా పరిచయం చేసి ఇక అవన్నీ భరించుకుంటూ దాదాపు ఒక 20 సంవత్సరాలు ప్రయాణం సాగిన తర్వాత ఈ రైతుల ఆత్మహత్యలు చూసిన తర్వాత మాకు అనిపించింది, తెలంగాణ కోసం, తెలంగాణ అనేది కేవలం సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమం కాదు ఇది.
వ్యక్తుల యొక్క బతుకుదెరువు అవకాశాలను కాపాడటానికి, వాళ్ళ బతుకును కాపాడటానికి ఇది అవసరమని గ్రహించి, అప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి, మేమే ఒక వేదిక పెట్టినాం, తెలంగాణ విద్యావంతుల వేదిక అని. అవును. ఆ విద్యావంతుల వేదిక ద్వారా చాలా కృషి చేసినాం. ఊరూరు తిరిగి మీటింగ్ పెట్టి, తెలంగాణను పరిచయం చేసి, తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలు వాళ్ళకు తెలియజెప్పి, ఉమ్. అట్లా తెలంగాణకు సంబంధించి నా ఒక చైతన్యాన్ని, ఒక భావవ్యాప్తిని తీసుకొచ్చి చైతన్యాన్ని పెంపొందించడం. ఆ పని చేయటం కోసం విస్తృతమైన నిర్మాణాన్ని ఏర్పరచుకున్నాం. మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా మాకు కమిటీలు ఉన్నాయి కొన్ని జిల్లాల్లోనైతే. అట్లా ఒక విస్తృతమైన కార్యాచరణ కొనసాగించి తెలంగాణకు ఒక భూమికను ఏర్పాటు చేసిన తర్వాత 2009లో ఆ కార్యాచరణ ఫలితంగా జేఏసీ చైర్మన్ కాగలిగినాం. ఇవన్నీ మీరు లేకపోతే చేసిన సేవలను గుర్తిస్తూ అంటే మీలాంటి వ్యక్తి అయితే అందరిని కలుపుకోగలుగుతారని నమ్మకం కలిగించింది. అది లేకుండా జేఏసీ చైర్మన్ అయ్యే ఛాన్స్ లేదు. అంతటి కార్యాచరణ తర్వాత జేఏసీ చైర్మన్ అయ్యి జేఏసీగా మళ్ళీ ఒక ఉద్యమ కార్యాచరణ చేసి, అది ఎప్పుడు కూడా ఆగవద్దు. చాలా చోట్ల తెలంగాణలో అఖండ జ్యోతులు పెట్టిండ్రు. అప్పుడు తెలంగాణ వచ్చేదాకా అఖండ జ్యోతి వెలిగించాలి అని చాలా చోట్ల అట్లాంటి అఖండ జ్యోతిలాగా ఇక తెలంగాణ ఉద్యమం కూడా నిలబడాలనే ఉద్దేశంతో ఆ తెలంగాణ ఉద్యమము ఆరిపోకుండా నిరంతరం దాన్ని కొనసాగించడానికి చాలా ప్రయత్నం చేసినాం. చాలా సంఘటితంగా అందరినీ కలుపుకొని అందరితో కలిసి అనేక కార్యక్రమాలు చేస్తే చివరాఖరికి తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది. ఇవాళ ఏమన్నా గుర్తింపు ఉందంటే ఇంత ప్రయాణం వల్ల వచ్చినటువంటి గుర్తింపు తప్ప అది వేరొకటి కాదది. అంత కార్యాచరణ కొనసాగించిన తర్వాతనే మరి చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమనుకున్నామంటే, మనము తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం మనము ఇంకా ఇప్పుడు ఒక వాచ్ డాగ్ లాగా, ఒక నిఘా వేదిక మాదిరిగా మనం నిలవాలి, పనిచేయాలి అని అప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చి, ఎందుకంటే మేము చూసింది ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ ఏర్పడ్డ తర్వాత పరిస్థితులు మారినాయి. ఎవరు కొట్లాడినరో రాష్ట్ర సాధన కోసం వాళ్ళు ఎవరు కూడా తర్వాత పనిచేయలేదు. దానివల్ల ఏమైందంటే ఆ రాష్ట్రాల అభివృద్ధి అనేది ఆశించిన స్థాయిలో ముందుకు పోలేదు. మన దగ్గర అట్లా జరగకూడదు. మనం అట్లా జరగకూడదు అని అంటే మన దగ్గర ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ప్రజల తరఫున నిలబడి పనిచేయాలి. అట్లా నిర్ణయించుకొని ఏ సమస్య ఉన్నా దాన్ని ప్రభుత్వానికి నివేదించటం, పరిష్కార మార్గాలను ప్రజల ముందు పెట్టడం, దానికోసం విస్తృతంగా ఒక ప్రచారం చేయటం, ఇది మేము ఎంచుకున్న పద్ధతి. ఆ పద్ధతుల్లో చాలా కార్యక్రమాలు చేసినాం. అప్పుడు చివరికి చాలా తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం మేము. ఇలా చెప్పినంత సులభమేం కాదది. కార్యక్రమాలు చేయనీయలేదు, సంఘాన్ని నిలవనీయలేదు. చాలామంది ఒత్తిళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏది చేయాలన్నా ఎప్పటికీ పోలీసులు అనుమతించకపోవటం, మేము ఘర్షణ పడవలసి రావటం, అది జరిగిన వాస్తవం. చాలా రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం అది అప్పుడు సూచించింది. అప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, అసలు రాజకీయాలు మారకుండా మనం ఏం చెప్పినా ప్రయోజనం లేదు. రాజకీయాలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, ఇవాళ ఉన్న రాజకీయాల్లోనే లోపం ఉంది. ఎంతసేపటికి కాంట్రాక్ట్లు, దాని చుట్టూ పైసలు, వాటి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ కాంట్రాక్ట్ల చుట్టూ, పైసల చుట్టూ రాజకీయాలు తిప్పినన్ని రోజులు ప్రజల సమస్యల గురించి అర్థం చేసుకోరు. మనం చెప్పినా వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం ఈ రాజకీయాలనే మార్చకుండా తెలంగాణ మనం కోరుకున్న విధంగా అభివృద్ధి చెందలేదు అని గ్రహించి, అప్పుడు మేము దానికోసం ఒక రాజకీయ పార్టీ పెట్టవలసిందే అని నిర్ణయించుకొని 2018 అంటే 2014లో రాష్ట్రం వస్తే 4-5 ఏళ్ళు ఆ రకంగా పనిచేసినాం. తర్వాత 2018 ఏప్రిల్లో అప్పుడు చివరాఖరికి తెలంగాణ జనసమితి అనే పార్టీని ఏర్పాటు చేసి మా కార్యాచరణను కొనసాగించినాం. అంటే ఈ క్రమంలో మీరు రాజకీయ పార్టీ పెట్టడం వరకు ఓకే, పెట్టాలన్న ఉద్దేశం ఓకే, కానీ పెట్టిన తర్వాత అరే అనవసరంగా రాజకీయ పార్టీగా వచ్చామా అన్న ఒక రకమైన సంకోచం ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే
మీతో పార్టీ పెట్టడానికి ముందు నేను ఢిల్లీలో ఒకసారి మీతో మాట్లాడినాను పురుషోత్తమ రెడ్డి గారి ఇంట్లో. జేఏసీగా మీకు ఉన్న గుర్తింపుకి పార్టీగా ఉండే గుర్తింపుకి తేడా ఉంటుంది కదా అని చెప్పి, అది మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఉంటే తేడా ఉంటుంది తప్పకుండా. కొంచెం ఇది బాధ్యత ఎక్కువ, తర్వాత దీనికి ఆ కార్యాచరణ వేరు. మాకేమో ప్రజా సంఘాలతో ఉద్యమాలతో ఉన్న పరిచయము, అంటే పౌర వేదికల్లో పనిచేసిన అనుభవము రాజకీయాల్లో లేదు. రాజకీయాల్లో లేదు కానీ మరి మేము దిగిన తర్వాత ఈ రాజకీయ ఇప్పుడున్న రాజకీయాలు అనేవి దానికి తగ్గట్టుగా పనిచేయటం అనేది మాకు అంత సులభ సాధ్యమైన విషయం ఏం కాదనేది అర్థమైంది. అప్పుడు చాలాసార్లు అనుకున్నాం, ఇలా రాకుండా జేఏసీగా కొనసాగితే ఇంకా బాగుండేదేమో, ఇంకా ఎక్కువ గుర్తింపు గౌరవం దక్కేవేమో అని కూడా చాలాసార్లు అనిపించింది. కానీ ఇంకొకటి, ఇది ఈ రంగంలో కూడా రాజకీయాల్లో కూడా ఒక మార్పుకు మనం పూనుకోవాలి కదా. రాజకీయాలను మార్చకుండా మనము పౌర వేదికల ద్వారా చేసే కృషి ఇక ముందుకు పోదు. మా వాళ్ళందరి నిర్ణయానికి వచ్చిండ్రు, ఇక నువ్వు ఎంత చేసినా ఇదే ఉంటుంది సార్, గట్టుకు రాళ్ళు మోసినట్టు. బేతాల కథలో కదా బట్టి విక్రమార్క శవాన్ని భుజాన్ని వేసుకొని బయలుదేరాడు అన్నట్టుగా ఉంటుంది, కానీ ప్రయోజనం ఉండదు. అట్లా ఒక రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఇది కొత్తదైనప్పటికీ కూడా మాకు మంచిదే, బాగానే అనిపించింది. సమస్యలు లేవనెత్తటము, వాటి పరిష్కారానికి పూనుకోవటము, అంతే తప్పగానే రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేయటానికి చేయవలసిన కృషి అంత సీరియస్గా ఇంకా మేము చేయటం లేదేమో అని మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అంటే దానికి కావాల్సిన హంగు ఆర్భాటాలు, లేకపోతే జన సమీకరణ, ఇవన్నీ చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు లేకపోవడం అంటారా? కరెక్ట్, అదొక కారణము. అర్థం కాలే ముందు, కానీ మెల్లమెల్లగా మాకు అర్థమైన తర్వాత 2023 నాటికే మేము స్పష్టంగా, 23 కాదు 22 నాటికే మేము స్పష్టంగా నిర్ణయించుకున్నాం, ఇంకా ఇట్లా పనిచేయటం కుదరదు. ఒక నియోజకవర్గాలు ఎంచుకొని కింద నుంచి ప్రజల్లో పనిచేసి గెలవటానికి ప్రయత్నం చేయకపోతే మనం మార్పు ఎట్లా తీసుకొస్తామని అనుకొని అప్పటి నుంచి కొంత మా కార్యాచరణలో మార్పు అయితే సాధించుకోగలిగినాం. కానీ ఆ కార్యాచరణలో సాధించుకున్నటువంటి మార్పు బలంగా ముందుకు పోవటానికి మాకున్న పరిమితి మీరు చెప్పినట్టుగా కొంత వనరులు లేకపోవటం. అయితే ఒకటి మాత్రం మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉన్నది, అది ఏంటిదంటే ప్రజలకు మాత్రం మేము ఒక దిక్సూచిలాగా కనబడుతున్నాం. ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు వెతుక్కుంటూ మా దగ్గరికి వస్తారు. వాళ్ళందరికీ చేతనైన కాడికి సహాయం చేయటం మాత్రమే కాదు, మాకు కలిగినంతలో భోజనం కూడా పెట్టి పంపిస్తూ ఉంటాం. ఆ రకంగా సమస్యల పరిష్కారానికి మనకు వెంటనే సహాయపడగల వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ ప్రజల్లో మేము ఇప్పటికీ కూడా ఒక స్థానం సంపాదించుకోగలం. అంటే కోదండరామ్ గారు ఏ సమస్య మీదైనా కానీ స్పందిస్తారు, అందరికీ అందుబాటులో ఉంటారు. ఫోన్ కాల్లో సైతం మీరు ఏ టైంలో అయినా కానీ రెస్పాండ్ అవుతారు, దాన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రస్తుత రాజకీయాలకు ఉండాల్సిన స్వభావం మీలో లేదు, చాలా సౌమ్యంగా ఉంటారు. అందుకే మీకు రావాల్సిన ప్రచారం జరగట్లేదు, పార్టీకి రావాల్సినంత మిగతా పార్టీలకు ఉండే గుర్తింపు రావట్లేదు అన్న ఇదేమైనా అనిపించింది ఎప్పుడైనా? సౌమ్యంగా ఉండకూడదు అని చాలామంది అంటారు, కానీ నేను అంగీకరించాను. ఎందుకంటే చాలామంది మనం పరుషంగా మాట్లాడాలి అని చెప్తారు. కానీ ఇప్పుడు చూస్తున్న భాషను చూసినాక నాకు అనిపించేది, మొన్న కరీంనగర్లో జరిగిన పరిణామాలు ఇవి కాదు మాట్లాడవలసింది. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలన్నా, వ్యక్తీకరించాలన్నా ఆ భాష అవసరం లేదు. ప్రజలు కూడా తమ కోపం వచ్చినప్పుడు బూతులు వాడతారేమో, కానీ ఎవరు కూడా విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు విషయాన్ని సూటిగా చెప్తారు. మార్మికత లేకుండా చాలా సూటిగా తాము చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తారు. మనం కూడా అదే పద్ధతుల్లో సాగాలనేది నిర్ణయించుకున్నాం. చాలాసార్లు నాతో అన్న వాళ్ళకు కూడా మేము ఊళ్ళల్లోకి పోయినప్పుడు జనమే సమాధానం చెప్పారు, నువ్వు చెప్తే అర్థమవుతుంది సార్ అని. ఒకటి. రెండు, మాకు బాగా నన్ను కూడా ఆకట్టుకున్న ఒక విషయం ఏంటంటే, నీకు ఏదన్నా విషయం చెప్తే పని అవుతుంది అని. ఎందుకు అవుతుంది అంటే, నువ్వు అట్లా దాన్ని ముందుకు తీసుకుపోతావు. నువ్వు దాన్ని అర్థం చేసుకొని వివరించి, అర్థం చేసుకోవడంలోనూ చెప్పడంలో కూడా దాన్ని నలుగురికి చెప్పే దగ్గర నువ్వు చాలా జాగ్రత్త పడతావు. కాబట్టి
నువ్వు చెప్తే అదే ఎదుటివాడికి అర్థమవుతుంది, పని అవుతుంది, అందుకని నువ్వు నీకు చెప్పాలని నీ దగ్గరికి వచ్చినామని కూడా అంటారు. అది విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒక ప్రత్యామ్నాయంగా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మనకి తప్పదు. పైసల చుట్టూ తిరగటం కాదు, ప్రజల కోసం రాజకీయాలు నడవాలి. ఒకప్పుడు అట్లనే ఉండే, దారి తప్పినాయి. మళ్ళీ ప్రజలను కేంద్రంగా రాజకీయాలు చేయవలసిన అవసరం ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం మార్పు కోసం పూనుకోవాలి. ఇక్కడ చాలా ఆసక్తికరంగా అండి, ఎందుకంటే మీరు మీ మీ విధానాన్ని చెప్తున్నప్పుడు కోదండరామ్ గారి నుంచి తెలుసుకోవాలి కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి. అది ఒకటి రెండు అడుగు. అసలు మీ నేపథ్యం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మీరు ఇదే తీరున విషయంలో స్పష్టతతో పాటుగా మీ కుటుంబ నేపథ్యం ఎట్లా ఉంది సార్? కుటుంబ నేపథ్యం అంటే మా నాయన చాలా బీద స్థితి నుంచే వచ్చిండు. భూస్వామి కుటుంబమే కాదు. కాదు, ఆయనది అట్లాంటి కుటుంబం కాదు. కాకపోతే ఏంటంటే ఉన్న కుటుంబ మిగతా బంధువులంతా అదే వర్గమైనప్పటికీ కూడా మాకు ఆర్థిక స్థితి లేకుండే. చాలా చిన్న రైతు కుటుంబం. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి బతుకు తెరువు కోసం మా మా పెద్దనాన్నలందరూ కూడా ఊరు వదిలిపోయింది. ఒక్కొక్కరు ఒక్కో ఊరికి పోయి ఒక్కొక్క పని చూసుకొని అక్కడ స్థిరపడి సంపాదించుకున్నారు. మా నాయన కూడా అట్లనే వలసపోయి కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసి అట్లా కొంచెం కొంచెం కూడబెట్టి చివరికి కొంత భూమి కొని రైతుగా మళ్ళీ మారాలని. ఎందుకంటే అది సహజంగా జీన్స్లో ఉన్నది, రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి అది రైతు మళ్ళీ భూమి కొని వ్యవసాయాన్ని మొదలుపెట్టిండు. అట్లా అది పరిణామం చెందిండు. అయితే సహజంగానే రైతులకు ఉండే స్వభావం ఏంటంటే, ఏ విషయమైనా మీరు స్థూలంగా మాట్లాడారు, నిర్దిష్టంగా మాట్లాడాలి, సాక్ష్యాలు చూపించాలి, లేకుండా దేన్ని కూడా నమ్మరు. పుట్టిగిది భగవంతుడు అన్నాడు, అట్లా అన్నాడు అంటే కూడా నమ్మరు. నిర్దిష్టంగా రైతు స్వభావమే అది, నిర్దిష్టంగా చెప్పాలి, సాక్ష్యాలు చూపించాలి, ఇట్లా సాధ్యమైంది అనే ఉదంతాలు కనబడాలి, అప్పుడే నమ్ముతారు. అది అలవాటు అయిపోయింది. ఇక సహజంగానే ఇంట్లో అదే పద్ధతి కాబట్టి మాకు కూడా అదే అలవాటు అయింది. ఏది చెప్పినా అదే పద్ధతుల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కదా, అట్లా వచ్చింది. దానికి తోడేందంటే, పౌర హక్కుల సంఘాల్లో పనిచేసినప్పుడు సమాచారం సేకరణ చేయకుండా దేనిపైన మనం నిర్ధారణకు రావద్దు అని. కాబట్టి సమాచార సేకరణ చేయాలి, నిర్ధారించుకున్నాక అప్పుడు మనం మాట్లాడాలి. అట్లా మేము ఒక పద్ధతిని అలవాటు చేసుకున్నాం. ఈ కారణం చేత మరి అదే పద్ధతిని మేము నేను ప్రత్యేకించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా దాని ప్రభావం అనేది చాలా బలంగా ఉంది. విద్యావంతుల వేదికలో కూడా మాట్లాడినప్పుడు ఇదే ధోరణితో పోయినాం మేము. ఎక్కడికి పోయినా బహుశా ఈ ఆదర్శాలే మిమ్మల్ని మీలా మార్చుంటాయి. కోదండరామ్ మరి ఇంకో రకంగా మనం మారలేము. ఈ చరిత్రలో మనం ఆ కొలిమిలో రూపొందిన అన్నట్టు ఆ చరిత్రలో అట్లా తయారైన. ఒక ఆసక్తికరంగా ఇప్పుడు నేను వస్తున్నా అంటే, మీ దగ్గరికి వస్తున్నా అంటే ఒక ఫ్రెండ్ ఒక ప్రశ్న అడిగాడు, ఆయన పేరులో రెడ్డి ఎందుకు పెట్టుకోరు, చాలామంది రెడ్డి అని ఎందుకు చెప్తా ఉంటారు అని చెప్పి. మీ పేరులో రెడ్డి అనేది మీరు తీసేసుకుందా, లేకపోతే మీ ఫాదరే పెట్టలేదా? ఏంటి? మా ఫాదర్ పెట్టిండు. అప్పుడు వాళ్ళకి పెట్టుకోవాలని మనం చెప్పుకోవాలని కూడా బాగానే ఉండేది. కానీ నాకు బాగా అర్థమైంది ఏంటంటే, దళిత ఉద్యమ ప్రభావం తర్వాత ఎన్ని రకాలుగా కులం అనేది మనల్ని ప్రభావితం చేస్తుంది అని, అందులో ఈ పేరు అనేది కూడా ఒక విషయం. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితికి చేరినా చివరికి ఆ పేరును కొనసాగిస్తూ ఉంటాం. ఎందుకు కొనసాగిస్తారని చాలామంది దళితులు అడిగేది. మీరేమో కులం ఇంకెక్కడిది అని అంటారు, కానీ కులమే లేకపోతే మీరెందుకు పెట్టుకున్నారు అని. అప్పుడు నాకు కూడా అనిపించింది ఏంటంటే, నిజంగానే తీసేస్తే ఏమవుతుంది. మొట్టమొదటి పర్టికులర్ ఇన్సిడెంట్ అనిపించింది మీకు? ముఖ్యంగా ఈ మనకు కారంచేడు, చుండూరు తర్వాత, కారంచేడు తర్వాత దళిత మహాసభ పుట్టినాక ఈ విషయాలు చాలా బలంగా చెప్పేవాళ్ళు వాళ్ళు. కాబట్టి అవి విన్నాక, మీటింగులు హాజరయ్యి విన్నాక మాకు కూడా అనిపించింది ఇది నిజమే కదా అని. అప్పుడు అది తొలగించుకుంటే అంటే మొట్టమొదటనైతే వాస్తవానికి మీటింగ్లకు వెళ్ళినప్పుడు కోదండరామ్ అనే రాయటము సంఘము అలవాటు చేసుకున్నాక మేము కూడా అదే రాయటం మొదలుపెట్టాం. అట్లా పబ్లిక్ మీటింగుల్లో కోదండరామ్ అని రాయటం మొదలుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా ప్రజలకు కూడా నా పేరు కోదండరామ్ అనే పరిచయం అయింది. చాలామందికి రామరెడ్డి అని చెప్తే ఆయన ఎవరో అనుకునేది.
ఆ. కోదండరామ్ అంటేనే నన్ను గుర్తుపట్టేది. అట్లా కోదండరామ్ అని పరిచయమై నేను పత్రికల్లో వ్యాసాలు రాసేది 2000 సంవత్సరం నుంచి. ఆ వ్యాసాలు రాసినప్పుడు కూడా నా పేరు కోదండరామ్ అనే రాసి వ్యాసాలను పంపించేది. అట్లా పేరు పాపులర్ అయింది. మెల్లమెల్లగా అదే పేరు అన్ని చోట్ల రాయటం మొదలుపెట్టిన. అట్లా అది నా పేరు స్థిరపడిపోయింది. అంటే దాన్ని స్థిరపడింది లీగల్గా ఇప్పుడు. మార్చలే కానీ స్థిరపడిపోయింది. ఇప్పుడు మీరు వద్దనుకున్నా మళ్ళీ మీకు అది ఆపాదించి మరీ చెప్తుంటారు. పిలుస్తారు ఇప్పుడు కొన్నిసార్లేమో అంటే కొన్ని రాజకీయ కారణాల సందర్భాల్లో పర్టికులర్గా చెప్తా ఉంటారు అన్నట్టు. మీరు కాంగ్రెస్ వాస్తవం. పార్టీని సమర్థించిన సందర్భాలు ప్రతిసారి కూడా కోదండరామ్ రెడ్డిగా ప్రస్తావించబడతారు. ఏమన్నా ఉంటుంది. అనిపిస్తుంది? ప్రతి వాళ్ళకు కూడా రాజకీయంగా నచ్చనప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు ఇబ్బంది లేదు. కోదండరామనే ప్రస్తావిస్తారు. వాళ్ళకు నేను ఏదన్నా తీసుకున్న నిర్ణయం రుచించనప్పుడు నచ్చనప్పుడు కోదండరామ్ రెడ్డి అని చెప్తారు. నాకు ఇది అర్థమైంది. ఎందుకు చెప్తారు అని అంటే నన్ను నా సామాజిక స్థితిని ఎత్తి చూపి ఆ రకంగా నన్ను కొంత ఆ, విమర్శల పాలు చేయాలనే అభిప్రాయం ఉంటుంది. సరే ఇక వాళ్ళు ఆ రకంగా చేయదలుచుకున్నప్పుడు మన సమాధానము అది తీసేయమని పంచాయతీ పెట్టుకోవటంలో లేదు. మన సమాధానం మన కార్యాచరణలో ఉంటుందని నిర్ణయించుకొని ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది అని గుర్తించి జాగ్రత్త పడ్డాం. అంతకంటే ఎక్కువేం లేదు. సార్, తెలంగాణ వచ్చిన తర్వాత కోదండరామ్ గారికి బాధ్యత పెరిగింది. వాస్తవానికి మీరు వాచ్ డాగ్లా ఉండాలనుకున్నారు కదా. ఈ వాచ్ డాగ్లా ఉండే క్రమంలో మీరు ప్రతి అంశాన్ని పరిపాలన పరంగా చాలా జాగ్రత్తగా చూస్తుంటారు కదా. గడిచిన 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూశారు, ఇప్పుడు 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూశారు. మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏంటి? అప్పుడు జరిగిన పొరపాట్లు కానీ ఇప్పుడు జరుగుతున్న పొరపాట్లు కానీ ఉన్నాయండి? ఒక తేడా ఏముందంటే ఆ ప్రభుత్వము ప్రజల స్వేచ్ఛను సంపూర్ణంగా అణిచివేసింది. మీకు 1, 2 కాదు, అనేక ఉదంతాలు ఉన్నాయి. మేము ఏ పని స్వేచ్ఛగా చేయలేకపోయినాం. అసలు ఒక ప్రభుత్వం నిరంకుశంగా పోవటం వల్ల చట్ట ప్రకారం అయితే ఎమర్జెన్సీ లేదు, ఎక్కడ కూడా ఏ తీవ్రమైనటువంటి చర్యలు కూడా కనబడవు మనకు. కానీ రోజువారీ పాలన జీవితంలో సహించని తమంటే గిట్టని వాళ్ళ విషయంలో, తమపై విమర్శలు చేసే వాళ్ళ విషయంలో చాలా తీవ్రమైన అణిచివేత ధోరణితోనే నిరంకుశమైన పద్ధతుల్లోనే వ్యవహరించారు. ఇంకా దాంట్లో అనుమానమే లేదు. ఈ నిరంకుశంగా వ్యవహరించటం ఒక్కొక్కసారి కలవాలంటే జనం భయపడే పరిస్థితి. ఫోన్ మాట్లాడితే ట్యాపింగ్లో మనం మాట్లాడినట్టు తెలిస్తే ఏం చేస్తారు అనే భయానికి ఫోన్ మాట్లాడని వాళ్ళు. మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? ట్యాప్ అయింది. చాలాసార్లు మాట్లాడాలన్నప్పుడు, ఎవరి దగ్గర నన్ను కలవాలనుకున్నప్పుడు పెద్ద మనుషుల్ని ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. మళ్ళీ బయట లీక్ అయితే అనుమానం వచ్చింది. ఏది ఫోన్ ట్యాప్ అయిందని అనుమానం తెలుస్తుంది కదా. ఏదన్నా జరగంగానే పోలీసులు వెంటబట్టే పద్ధతిని చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మేము ఏదన్నా కార్యక్రమం అనుకొని బయలుదేరుతాం. మేము బయలుదేరుతున్నాము లేదు అనేది పోలీసులకు ఎట్లా తెలుస్తుంది? సడన్గా ఒక దగ్గర వచ్చి చుట్టుముట్టి అరెస్ట్ చేస్తారు. ఎట్లా తెలుస్తుంది అంటే సందర్భంలో కూడా వాళ్ళు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఒక మార్గం అయితే, రెండవ మార్గం ఏంటంటే వెంట ప్లేన్ సాదా దుస్తుల్లో ఉండే పోలీసులు ఉంటారు. ఇక వాళ్ళు వెంటబడి వాళ్ళు సమాచారం అందిస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. పూర్తిగా జరిగింది. అట్లా నిరంతరం వెంటబడేది, చీల్చడానికి ప్రయత్నాలు చేసేది, ఇవన్నీ జరిగినాయి. అన్నింటినీ తట్టుకొని మేము నిలబడ్డాం. అది మాకు చాలాసార్లు సంతృప్తినిస్తుంది. కుంగిపోలేదు మేము, లొంగిపోలేదు మేము, నిలబడినాం. అది నాకు చాలా ధైర్యం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. నిలదొక్కగలిగినాం కదా అని, మనుషులుగా మనం మన తల ఎత్తుకొని బతకగలిగినాం కదా అని నాకు చాలాసార్లు అది. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మీకు సరైన ప్రాధాన్యత ఇచ్చారు, ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని చూడాలనుకున్నారని చెప్తున్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీఓ అక్కడ తీసుకోలేదు కానీ ఇక్కడ తీసుకున్నారు. వాళ్ళ పార్టీలో చేరితే అప్పుడు మమ్మల్ని ఏమైనా చేసేవాళ్ళేమో నన్ను. కానీ నేను పార్టీలో చేరటానికి ఒప్పుకోలేదు. బయట ఉండి మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాము, బయట ఉండి ఏ పని చేయమన్నా చేస్తాము, కానీ పార్టీలో చేరటం మాత్రం కుదరదు అని నేను చాలా స్పష్టంగా చెప్పిన. అందుకని ఇంకా పార్టీ తరఫున అది కాంటెస్ట్ చేయటానికి కూడా అప్పుడు ఇబ్బంది. అది నేను దానికి అంగీకరించలేదు.
ఎందుకంటే అప్పటి వరకు నేను రాజకీయాల్లోకి రాను అని కొన్ని వేల సార్లు ప్రకటన చేసిన. ఆ ప్రకటన వల్ల ఏమైందంటే ఉద్యమానికి ఒక గౌరవం వచ్చింది. ఇది రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా జరుగుతున్న ఉద్యమం అని ప్రజలకు ఆ రోజు మనం ఒక విశ్వాసాన్ని కలిగించి మళ్ళా వెంటనే ఎన్నికలు వచ్చినాయి. కొంత గ్యాప్ ఉంటే అది వేరే మాట. ఆ వచ్చిన ఎన్నికల్లో మనం ప్లేట్ ఫిరాయిస్తే చాలా అన్యాయము. అన్ని రోజులు చేసిన కృషికి కూడా విలువ లేకుండా పోతుందనే ఆలోచనతో దానికి మేము పోలేదు, అటువైపు అడుగులు వేయలేదు, ఆ ఆలోచన కూడా చేయలేదు. మీకు ఇప్పుడు కాంగ్రెస్ paርቲ ఆఫర్ చేసిన ఎమ్మెల్సీ పదవి వాళ్ళు కూడా ఆఫర్ చేయలేదు, అట్లాంటివి చేయలేదు. గవర్నర్ అట్లాంటివి చేయలేదు. ఎంపీగా కాంటాక్ట్ చేయమని అడిగింది. ఇది బీఆర్ఎస్ నుంచి ఎంపీగా కాంటాక్ట్ చేయమంటే ఇక అది వద్దు, నేను చేయలేనని చెప్పిన. ఎంపీగా కాంటాక్ట్ చేసినాక ఇక వాళ్ళు చెప్పినట్టుగా వినాలి కదా. స్వతంత్రంగా వ్యవహరించి ప్రజల తరఫున మాట్లాడటానికి కుదరదు. కేసీఆర్ అట్లాంటి అవకాశం ఇవ్వడని కూడా నాకు తెలుసు. ఇవ్వడని తెలిసిన తర్వాత అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అని నిర్ణయించుకొని నేను రాను అని చెప్పిన. నేను దాని తర్వాత నన్ను అడగలే, నేనే ఆ రోజు చెప్పలే. కానీ తర్వాత వాళ్ళకి ఏం చెప్పినా అంటే పార్టీ గెలిచిన తర్వాత గవర్నమెంట్లో ఏ రకమైన పని చేయమన్నా గవర్నమెంట్ ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం నేను ఏ పనికైనా నేను సిద్ధం, మీరు నాకే పని చెప్పినా నేను చేస్తా, నాకు ఏ రిమ్యూనరేషన్ కూడా వద్దు అని నేను చెప్పినా కానీ తర్వాత ఇక వాళ్ళు నన్ను అడగలే. తర్వాత అడిగిండ్రు అనేది కరెక్ట్ కాదు. మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎందుకు ఆ టికెట్ పొందాలనుకున్నాం? మేము ఇప్పుడు మా పార్టీగా మాకున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నిరంకుశ పాలన ఓడిపోకుండా మేము బతకలేం కాబట్టి ముందు నిరంకుశ పాలన ఓడిపోవాలి. ఓడిపోవటానికి సరే మనం ఎట్లాగూ కాంటాక్ట్ చేసి మనం విడిగా చేసి గెలిచే పరిస్థితుల్లో లేం కాబట్టి ఈసారికి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇద్దాం. ఆ మద్దతునిచ్చి మనం చాలా సీరియస్గా కాంగ్రెస్ గెలుపు కోసం మనం చేయవలసిన పని గట్టిగా చేద్దామని. కాంగ్రెస్ గెలుపు కోసం అంటారా, బీఆర్ఎస్ ఓటమి కోసం ప్రయత్నించారు? కాంగ్రెస్ గెలుపు, బీఆర్ఎస్ ఓటమి రెండు అంటే కొంత చిన్న స్వల్ప అర్థం ఈసారి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినాం కాబట్టి కాంగ్రెస్ గెలవాలి. గెలిస్తే తప్ప ఇక బీఆర్ఎస్ ఓటమి సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ గెలుపు కోసం సీరియస్గా పనిచేద్దామని నిర్ణయించుకొని తిరిగినాం. ఆ మేనిఫెస్టోలో ఏముంటే బాగుంటుంది అనేది కూడా సూచన చేసినాం. మాకు కూడా కొంత భాగస్వామ్యం గెలిచిన తర్వాత ఇవ్వాలని అడిగినాం. దానికి వాళ్ళు అంగీకరించారు. కానీ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే మేమేమి ఈ విషయం మీద పార్టీ తరఫున మేమేమి అక్కడ ఇంకా ఒక వెంటనే రిప్రజెంటేషన్ ఏమి ఇవ్వలే. తర్వాత మాకు సంవత్సరం పట్టింది మాకు కూడా ఈ అవకాశాలు కల్పించండి అని అధికారికంగా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి. అంతకుముందు నేను కలిసినప్పుడల్లా ముఖ్యమంత్రి గారికి చెప్పటమే తప్ప పార్టీ తరఫున అధికారికంగా రిప్రజెంటేషన్ లేదు. తర్వాత ఇచ్చినాం, కొంత భాగస్వామ్యం కల్పించాలని అడిగినాం, అంగీకరించారు. కానీ మాది మాత్రం అదే విధంగా పెండింగ్లో పెట్టిండ్రు. నిరంతరము ఆ రకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయితే ఇది నా దృష్టిలో దానికంటే ముఖ్యం ఏంటంటే ఈ గెలిచిన తర్వాత మీరు అన్నట్టు బీఆర్ఎస్కును కాంగ్రెస్ పాలనకు ఒక రెండు తేడాలు చూస్తున్నాం. ఒక తేడా చాలా కీలకమైంది ఏంటంటే కొంత స్వేచ్ఛ ఉన్నది. మున్పట్లాగా వేధింపులు, వెంటబడటము, మితిమీరిన జోక్యము లేవు. మన వ్యక్తిగత వ్యవహారాలను మన ఇష్ట ప్రకారం నిర్వహించుకోవటానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. మనం ఏదైనా విషయం ఉంటే పోయి చెప్పుకోవటానికి కానీ ఒక విజ్ఞాపన పత్రాలు సమర్పించి దాని పరిష్కారం కోసం పూనుకోవటానికి కానీ ఒక అవకాశం ఉంది. ఇది నా దృష్టిలో చాలా కీలకమైనటువంటి మార్పు. ఈ మార్పు వల్ల ఏమవుతుందంటే కొంత సంభాషణకైతే వెసులుబాటు కలిగింది. ఈ సంభాషణ కొనసాగించడానికి మరి నిరంతరం ఒక ప్రయత్నం అయితే చేయగలుగుతున్నాం. అది మాకు చాలా ఉపయోగకరంగా. మీకు చట్టసభల్లో మాట్లాడే అవకాశం, చట్టసభల్లో ఇప్పుడు టీజేఎస్ పార్టీ వాయిస్ వినిపించడానికి, ప్రజల వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉంది. అది మరింత బలమైన అవకాశం ఏమైనా కోరుకుంటున్నారు అంటే మంత్రివర్గంలో పాలనలో భాగస్వామిగా అయ్యే అవకాశం? అట్లాంటిది ఏమి అడగటం లేదు. కానీ దానికంటే ఇంకా మా వాళ్ళకు కూడా కొంత
కార్పొరేషన్లో అక్కడ అవకాశం ఇవ్వగలిగితే అది చాలా బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా అరే మేము ఒక భాగస్వామ్యం తీసుకోగలుగుతున్నాం, మనం పని చేయటానికి ఇంకా ఒక అవకాశాన్ని పొందినమనే తృప్తి ఉంటుంది. దానివల్ల వాళ్ళు కొంత ఇంతకాలం చేసిన పనికి వాళ్ళకు కూడా సంతృప్తి కలగటమే కాదు, ఇంకా కొంత సమర్థవంతంగా పనిచేయటానికి కొంత ఉత్సాహం కూడా కలుగుతుంది. మీరే ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ, పదవికి ఎమ్మెల్సీ వాస్తవం. రావాలంటే. మరి మీ వాళ్ళకు అవకాశం దక్కుతుందని నమ్మకం ఉందా? ఉంది, ఇస్తామనే అన్నారు, ఇస్తామనే అన్నారు. తప్పకుండా అది త్వరలో పరిపూర్తి చేయమని కోరుతున్నాను. మిమ్మల్ని మంత్రిగా చూడాలని ఎందుకు అనుకుంటున్నారంటే జనాలు తెలంగాణలో ముఖ్యంగా విద్యారంగంలో ఆ, విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతిలోనే, ముఖ్యమంత్రి అంటే మిగతా పనుల్లో కూడా చాలా బిజీగా ఉంటారు, ఫోకస్ ఉండదు. మీరు ఆ రంగంలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంది, అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి అట్లా చేయాలనే కాంక్ష ఏమైనా ఉందా మీకు? అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నేను ఎందుకు అది ఆలోచన చేయటం కూడా అనవసరమని నాకున్న అభిప్రాయం. అసాధ్యం అనిపిస్తుందా? అది అసాధ్యము అని అనవసరము. ఇక దాని చుట్టూ ఆశ పెట్టుకొని అది చర్చను కూడా దాని చుట్టూ తిప్పటం కూడా అంత మంచిది కాదు. ఇవాళ ఉన్న అవకాశాన్ని ఎట్లా ప్రజల కోసం ఉపయోగించగలము అనే విషయాలపైనే దృష్టి పెట్టడం మంచిది అని నేను అనుకుంటున్నాను. అంటే పార్టీ టీజేఎస్ పార్టీకి ఇక్కడ దాకా రావడమే సాధ్యమైంది, అసాధ్యంగా ఇబ్బందిగా అనిపించిన పరిణామం ఏమైనా అనిపించింది మీకు? అట్లేం లేదు, అట్లని కాదు. విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఇప్పుడు నాది ఒక స్థాయి దాకా ఒక భాగస్వామ్యం దొరికింది ప్రెసిడెంట్గా నాకు. కానీ ఇంకా కొంతమందికి దొరకగలిగితే పని కూడా కొంత సమర్థవంతంగా ముందుకు పోతుంది. కాబట్టి దానికోసము మరి ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళకు భాగస్వామ్యం కీలకమైన విషయం కదా, దాని మీద దృష్టి పెట్టాలి కదా, ప్రాధాన్యత దానికి ఇవ్వాలి కదా. ప్రాధాన్యత అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ప్రాధాన్యత అంశాలు కొన్ని ఉన్నాయి తెలంగాణలో. మీరు మొదటి నుంచి ప్రస్తావిస్తున్న విద్యార్థులకు ఉద్యోగాలు అయితే ఏంటి, లేకపోతే రైతుల సమస్యలు కానీ, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ఈ మూడిట్లో బాగా ఈ ధర్నాలు దీక్షలు ఎక్కువ అవుతున్నాయి ఇటీవల. అసంతృప్తులు పెరుగుతున్నాయని మీకు ఏమనిపించట్లేదా? ఉంది, వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ జరగకపోవటం చేత పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తలేరు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాలేజీలు నడపటం కూడా కష్టమవుతున్నది. ఆ కాలేజీలు నడపటం కష్టం కావటం చేత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొకటి మీరు చెప్పింది ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు రైతుల విషయంలో కూడా అసంతృప్తి. ఇప్పుడు ఎందుకంటే ఇంకా కొంతమందికి ఈ రుణమాఫీ జరగలేదని, లేకపోతే రైతు బంధు ఆశించినట్టుగా వెంటనే రావటం లేదు అని, ఏ పంటది కాలానిది ఆ పంట, ఏ పంటది రైతు బంధు ఆ పంట కాలంలో రావటం లేదనేది ఉంది. ఇట్లా సమస్యలు ఉన్నాయి కాబట్టి అది బయటికి వ్యక్తమైంది. పంట కొనుగోలుకు సంబంధించి కొనుగోలు విషయంలో కూడా చాలా ఆలస్యం జరుగుతున్నది. అది ధాన్యం ప్రత్యేకించి వడ్లు కానీ, మక్కలు కానీ, జొన్నలు కానీ చాలా ఆలస్యం కావటంతో రైతులు చాలా అవస్థపడుతున్నారు. మేము చూసినాం కదా, కల్లాలలో వచ్చి రాత్రంతా కాపలా కూర్చోవటం, కుప్పల కాడ ఎదురు చూడటం. మొన్న అకాల వర్షం పడితే కోడగూలు చనిపోయారు. అకాల వర్షం పడితే పంట మొత్తం కొట్టుకుపోయి నష్టపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఏమైందంటే ఈ కొనుగోలు అనేది ఆలస్యం జరగకుండా వేగిరంగా చేయాలి. అంటే మీరు పార్టీ తరఫున, టీజేఎస్ తరఫున ఒత్తిడి తీసుకురారా? ఎందుకంటే ప్రత్యేకించి ఎందుకు అడుగుతున్నా అంటే, గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో మీరు మొక్కల కొనుగోలుకు సంబంధించి మీరు క్షేత్రానికి ఫీల్డ్కి వెళ్తా అంటే మిమ్మల్ని ఇంటి దగ్గర, ఇదే ఇంట్లో అనుకుంటా బహుశా మిమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇల్లు తలుపులు పగలగొట్టిన సందర్భం కూడా అదే. మీలో అంత అగ్రెషన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద, రేవంత్ ప్రభుత్వం మీద ఎందుకు కనపట్లేదు కేసీఆర్ మీద? ఎందుకుంటుందంటే జిల్లాలలో ఉన్న మా కార్యకర్తలు కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడగలుగుతున్నారు, చాలాసార్లు ఫోన్లో చేసి చెప్పగలుగుతున్నాం. ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఒకటి ఏంటంటే, ఈ మధ్యన మా పార్టీ ప్లీనరీ 12, అందువల్ల మేము బయట తిరగటానికి టైం కుదరటం లేదు. మళ్ళీ ఈ ప్లీనరీ అయిపోయిన తర్వాత ఈ ధాన్యం కొనుగోలు విషయమై మళ్ళీ మంత్రి గారిని కూడా కలిసి ఒక వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీదనైతే ధాన్యం కొనుగోలు జాప్యం కాకుండా వీలైనంత తొందరగా ధాన్యం కొనుగోలు చేయగలిగితే రైతులకు న్యాయం జరుగుతుంది.
మరో సెక్షను అసంతృప్తిగా ఉంది. చాలా ఓకల్‌గా బయటకు వస్తున్నారు. దీక్షలు ఒక రకంగా చెప్పాలంటే స్ట్రైక్ దాకా వెళ్తున్నారు. మొన్న ఆర్టీసీ వెళ్లారు. తర్వాత మిగతా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెళ్తున్నారు. దానికి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఉన్నాయి. అట్లాంటి సమస్యలు ఉన్నాయి గాబట్టి, వాళ్ళు తొందరగా మాకు ఇవన్నీ పరిష్కరించాలని వాళ్ళు ఆందోళనకు దిగుతున్నారు. ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఆర్థిక రంగము సంపూర్ణంగా కుదేలైంది. ఆర్థిక విత్త రంగం, హ్మ్. రాష్ట్ర ఫైనాన్సెస్, రాష్ట్ర యొక్క ఆదాయ వనరులు కుదేలైపోయినాయి. పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి తప్పుడు విధానాల కారణంగా. హ్మ్. ఇంతగా చితికిపోయినటువంటి కుప్పగూలినటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్వహించటం ఏ ప్రభుత్వానికైనా అది కష్టతరమైన పని. హ్మ్. నేను అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంతమంది కాంగ్రెస్ నాయకులను కలిసి మాట్లాడినప్పుడు, మేము ఎట్లా నడుపుతామో మాకు అర్థం కావటం లేదు, ఎక్కడ చేయి పెట్టినా ఏం కనబడతలేదు, మొత్తం ఖాళీ అయిపోయింది, బొక్కసం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అని ఆవేదన వ్యక్తం చేసి, అంటే అదే కాంగ్రెస్ నాయకులు మేనిఫెస్టోలో కూడా మీరు మీ సూచనలు అప్పుడు చేస్తున్నారు కాబట్టి మరి అప్పుడు వాస్తవమే మీరు అన్నది. ఎందుకంటే మేనిఫెస్టో రాసేటప్పుడు ఆర్థిక బరువు ఎత్తుంటది, ఎంత పడుతుంది మన మీద అనేది లెక్క వేసుకోవాలి. వేసుకోవాలి. తక్షణం ఓట్ల నుంచి సాధించుకోవటానికి ఏం చేయాలని ఆలోచించినంతగా రేపు అధికారంలోకి వస్తే ఇవి ఎట్లా అమలు చేస్తామనేది ఆలోచించలేదు. ఆలోచించకపోవటానికి ఒక కారణం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా మన దగ్గర ఉన్న సంప్రదాయం, నాకు తెలిసి 2014 వరకు కూడా హ్మ్. ఎన్నికల మేనిఫెస్టోని ఎవరు పట్టించుకోరు. హ్మ్. ఇప్పుడు చాలా పార్టీలు ఏమనుకుంటున్నాయంటే, నిజమే మనం రేపు ప్రకటన హామీ ఇస్తే మాత్రమే ఎవరు అడుగుతారు, ఇవన్నీ ఎన్నికల ఓట్ల కోసమే కదా ఇచ్చే హామీలు అని ఒక ఆలోచనతో వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ మేనిఫెస్టోలు తోచిన వల్ల రాశారు. హ్మ్. ఒకటి నిపుణులతో అభిప్రాయం తీసుకోలే, ఇది ఎంత బరువు పడుతుంది, మన ఆర్థిక పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా కాదా అని. హ్మ్. రెండు ఏం చేసిండ్రు అంటే, రేపెవరు అడుగుతారు, ఒకవేళ అమలు చేయలేదనుకో రేపెవరు అడుగుతారు, ఎవరు అడగరు కదా అనుకున్నారు. ఈ రెండు ఆలోచనల్లో ఉన్న పెద్ద లోపాలు. హ్మ్. అడగరని అనుకోవటం పొరపాటు. ఇవాళ ప్రజలు చాలా చైతన్యవంతులైనరు. మేనిఫెస్టోను రాసేటప్పుడే వెంటబడి రాయించుకుంటున్నారు, మావి కావాలి, నువ్వు హామీ ఇస్తే నీకు ఓటేస్తామని. ఇది గొప్ప విషయం అండి. పోయిన 2-3 ఎన్నికల నుంచి ఈ పరిణామం తలెత్తి. మేనిఫెస్టోలో ఎంత మేర అమలు చేస్తున్నారని కూడా ప్రజలు గమనిస్తున్నారు, ముందు ఏం చర్చిస్తున్నారు. చేస్తున్నారంటే వెంటబడి రాయించుకుంటున్నారు, మా ఇర పెట్టాలి మేనిఫెస్టోలో అని. వెంటబడి మేనిఫెస్టోలో పెట్టించటమే కాక, పెట్టిన తర్వాత ప్రతిరోజు అడుగుతున్నారు, నువ్వు ఇది రాసినవు ఎందుకు అమలు ఇప్పుడు చేయట్లేదు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏమంటారు? ఈ ప్రతి దానికి కూడా ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి వల్ల సాధ్యపడదు. గవర్నమెంట్ కూడా ఏంటంటే, ఎన్నికలప్పుడు ఈ ఆర్థిక పరిస్థితిని కొంతైనా మూల్యాంకనం చేసుకొని ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని ఒక నిర్ణయానికి వస్తే బాగుండే. హ్మ్. అప్పుడు కూడా కొంతమంది తెలిసిన మిత్రులు వెళ్ళి, మీరు చాలా హామీలు ఇస్తున్నారు, ఇబ్బంది పడతారు, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా 65-70 వేల కోట్లు కావాలి సంవత్సరానికి, ఎక్కడి నుంచి తెస్తామనుకుంటున్నారు ఇవన్నీ అని అడిగితే, మేమంతా ఆలోచించలేదని సమాధానం వచ్చింది. ఓటరు ఆశపడ్డాడు అన్న కేసీఆర్ మాట కొంతమేరకు వాస్తవం అంటారు అయితే. ఓటర్లు ఆశపడుతున్నారు మేనిఫెస్టోలో తమ అంశాలు ఉండాలని. హ్మ్. ఏది సాధ్యమవుతుంది ఏది కాదు అనేది పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. హ్మ్. స్థూల రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయగలుగుతాం ఏం చేయలేమనేది నిర్ణయించుకొని అమలు చేయగలిగే పరిస్థితిని ఎంత ఉందో చూసుకొని దాని మేరకే హామీలు ఇవ్వటం చాలా అవసరం. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ప్రతి మహిళకు 2500 అన్నారు పింఛన్, అది అవసరం లేకుండా హ్మ్. నువ్వు ఇన్ని రకాలుగా మనం వాగ్దానాలు చేసేటప్పుడు కొంత లెక్కలు కట్టుకొని నోరు జాగ్రత్త పడి ఉంటే పెట్టుకుంటే, అంటే నోరు మహిళా దగ్గర సాధికారతలో పెట్టుకుంటే అదొకటి ఇంపార్టెంట్ విషయమే కదా. ఇంపార్టెంట్ మహిళ అయితే చేతికి ఇంకొక కాడైనా ఇప్పుడు మహిళలకు చాలా రూపకంగా పింఛన్లు వస్తున్నాయి, ఉచిత బస్సు ఇస్తున్నారు. అయినప్పటికీ వీటితో పాటు అదనంగా 2500 కరెంటు బిల్లు, గ్యాస్ కూడా ఇస్తున్నారు. ఇస్తున్నారు. అప్పుడు అదనంగా 2500 ఇస్తారా? అది ఇవాళ వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండే. అంత డబ్బు ఉందా ఒకవేళ హామీ ఇస్తే? అప్పుడు ఏ వర్గ మహిళలకే నిజంగా అవసరం అనుకుంటే, ఏ మహిళలకు 2500 ఇస్తామని ముందే ప్రకటించి ఉంటే, అప్పుడు మహిళల్లో ఇవాళటి అసంతృప్తికి అవకాశం ఉండకపోవును కదా. హ్మ్. అవన్నీ జాగ్రత్తలు పడవలసినటువంటి ఇట్లా అంశాలు. రేవంత్ రెడ్డి విఫలం అవుతాడో అంటే హామీల అమలు విషయంలో అనేది, ఉద్యమకారుల గుర్తింపు విషయంలో ఇంకా కూడా ఏం అమలు జరగలేదు. దానికి సంబంధించి వాళ్ళకు పెన్షన్స్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. దాని విషయంలో ఏమంటారు మీరు? ఇప్పుడు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వేస్తామంటున్నారు. హ్మ్.
ముందు కమిటీ వేసి గుర్తించి గౌరవిస్తే తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ఆ, ఇంకా ఏం చేయగలరు. ముందు గుర్తింపు గౌరవం క్షేత్రస్థాయిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సార్. ఎవరు ఉద్యమకారుడని గుర్తించడానికి ప్రాతిపదిక ఏంటి? ఎందుకు అంత కష్టమేం కాదనుకుంటున్నానే అయితే, ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా, ఉమ్, దాని ఆధారంగా దాదాపు 80-90% మందిని గుర్తించవచ్చు. ఉమ్, ఇక మిగిలిన వాళ్ళకి ఏంటంటే అప్పుడు సంఘాల్లో ఉన్నదెవరు, బాధ్యతలు నిర్వర్తించింది ఎవరు అనేది అనేక తీర్మానాలు ఇంకేదో కాపీలో ఉన్నాయి కదా, ఉమ్. అవన్నీ చూసి దాని ఆధారంగా నిర్ణయం చేయవచ్చు. ఓకే, అది పెద్ద ఇబ్బంది ఏం కాదంటారా? ఇబ్బంది ఏం కాదు. అంటే వారికి కూడా పెన్షన్స్ ఇస్తారన్న విషయానికి సంబంధించి వాళ్ళకి ఏం చేయాలనేది ఇప్పుడు ఆలోచించాలి. మ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన హామీ అయితే 250 రూపాయలు కొంతమందికి అమరులైన కుటుంబాలకు పింఛన్, ఇవి 2 హామీ ఇచ్చారు. ఈ రెండింటి విషయంలో ఇప్పుడు మరి ఇంకా అవి కాక ఇంకేం చేయగలం అనేది ఆలోచించుకోవాలి. ఒకవేళ జాగా ఎవరికి ఇవ్వగలం? ఇప్పుడు పోరాటంలో కూడా రకరకాల స్థాయిల్లో కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. అవును. ఏ స్థాయి వాళ్లకు నువ్వు ఈ జాగా ఇవ్వగలుగుతాం అనేది అయినా అంటే ఈ స్థాయి నిర్ణయించేది ప్రభుత్వం అయినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది కదా. వాళ్ళ కమిటీ ఉంటుంది కదా, కమిటీ ఒక రికమెండేషన్ చేస్తుంది. ఎందుకంటే ఆ రికమెండేషన్ అనేది న్యాయసమ్మతంగా ఉండాలి. పక్షపాత ధోరణి లేకుండా నిర్ణయం చేస్తే సమస్యలు ఉండవు. ఇదే విషయంలో కేసీఆర్ అనేక హామీల్ని తప్పుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. సహజంగానే అంటాడు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ వాగ్దానం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయట్లేదని. ఎందుకంటే ప్రజలు కూడా వాగ్దానాల మీద దృష్టి పెట్టారు. ఒక 10 సంవత్సరాల క్రితం నేను అంటున్నా కదా, 2014 ముందు ఎవరు మేనిఫెస్టో పట్టించుకోలేదు, మేనిఫెస్టో గురించి అడగలేదు. కానీ ఇప్పుడు ప్రజలకు అడగాలనే ఒక సోయి వచ్చింది కాబట్టి అడుగుతున్నారు. వాళ్ళు అడగటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఆ సోయి లేకపోతే ఎందుకు మాట్లాడతాడు? కేసీఆర్ అంటే ఒకటి గుర్తొచ్చింది సార్. అంటే కేసీఆర్ మీరు చాలా దగ్గర నుంచి చూసారు ఉద్యమ సమయంలో. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ని మీ అంతటి దగ్గరగా సుదీర్ఘ సమయం అంటే అసలైన విషయాల్లో మాట్లాడి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఇటీవల ఆయన కేవలం ఫామ్ హౌస్కి పరిమితం అవుతూ పోషిస్తున్న ఈ ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఎట్లా చూస్తారు? స్వభావరీత్యాన్ని ఆయన చాలా ఓపికగా తనకు ఇంకేదో అవకాశం వచ్చి ప్రజల్లో తాను కొంత స్థానం పుంజుకోవటానికి ఒక పరిస్థితి ఉంది అనుకునేదాకా రాడు, ఆయన బయటికి రాడు. సహజంగానే ప్రజల్లో తిరిగే స్వభావం కాదు ఆయన. ఒడ్డున ఉండి ఎత్తుగడలు వేస్తూ రాజకీయాలు నడుపుతూ, వ్యూహమే అంటారు, వ్యూహం ద్వారా రాజకీయాలు నడుపుతూ ఉంటాడు. బయట ఒక ఉద్యమం నడిచింది, ఆ ఉద్యమం ఆయనకు అండగా ఉన్నది. అందువల్ల ఆయనకు చాలా బలం దొరికింది. అది ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోలేదు. అది ఆయన చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు వల్ల ఏమైందంటే తనకు అండగా నిలిచిన వాళ్ళందరూ దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒంటరిగా ఆ వ్యూహం వేసుకుంటూ ఆయన ముందుకు నడవాలి అంటే అది ఇప్పుడు సాధ్యం కాదు. బయట జనం అనేక రకాలుగా ఆయనను లేవనెత్తుతూ ఆయన తరఫున కొట్లాడి, ఆయన కోసం కొట్లాడి చేసి వాళ్ళు ఆయనను కాపాడుతూ వచ్చారు రాజకీయంగా. ఆ కృషి లేదు ఇప్పుడు. ప్రతిపక్ష నాయకుడి పాత్ర ప్రజల్లో ఉండడమా, లేకపోతే ప్రజా సమస్యల మీద ఏదో రకంగా కొట్లాడటమా అనేది? ప్రజలతో సంబంధమే తెంచుకున్నాడు. మొట్టమొదట ఆయన చేసిన తప్పు ముఖ్యంగా ఉద్యమకారులతోనైతే పూర్తిగా దూరం అయిపోయాడు. ఏ ఉద్యమకారులు ఆయనకు రాజకీయ భవిష్యత్తునిచ్చారో వాళ్ళను వదులుకున్నాడు. వాళ్ళను మామూలుగా అంటాం కదా, దోస్త్ కటీఫ్ అని, మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇంకా మీకు మాకు సంబంధం లేదని తెగదెంపులు చేసేసుకున్నాడు. ఆ తెగదెంపులు చేసుకొని కేవలము తాను తన రాజకీయ కార్యకర్తలు డబ్బు సంచులతో గెలవచ్చు అనేది ఆయన వ్యూహం ఉండే. ఆ వ్యూహమే సహజంగా తప్పుడు వ్యూహం. ప్రజలు లేకుండా ప్రజలతో సంబంధాలు తెగదెంపులు చేసుకొని నిలబడటం సాధ్యమయ్యే విషయం కాదు. అది ఆయనకు చాలా పెద్ద నష్టం చేసింది. అంటే ఈ రానున్న ఎన్నికలు కూడా నష్టం కొనసాగుతుందంటారా? ఇప్పటికైతే ఇంకా పూర్తి నమ్మకం కుదరలేదు ఆయన మీద. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా అడ్వాంటేజ్ పొజిషన్లోనే ఉందంటారు ఇప్పటికి. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ బలహీనంగా ఉన్నాయి. బీజేపీకి నెట్వర్క్ లేదు, వాళ్ళకు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మీదే నమ్మకం లేదు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు మనం పెంచాలని కోరుతూ ప్రభుత్వం చేసిన చట్టం అమలు చేయలేదు. ఆ బీసీల మీద ప్రేమ లేకుండా ఇక్కడ ఏ వర్గాన్ని ఆయన బీజేపీ సంతృప్తి పరచగలుగుతాడు. కాబట్టి అది బీజేపీకి ఉన్న సమస్య. ఈ వాతావరణంలో సహజంగానే కాంగ్రెస్ మళ్ళీ నిలదొక్కుకోవటానికైతే వెసులుబాటు ఉంటుంది.
అంటే ఈ లెక్కన ప్రభుత్వం పరిపాలన ఎంత సమర్థవంతంగా చేస్తుందని దానికంటే ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం కలిసి వస్తుంది అంటారు. తప్పకుండా. ఎన్ని మార్కులు వేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్? ప్రభుత్వం కూడా ఈ ఈ ఉద్యమం వెలుగులో ప్రజలు ఇవాళ ఏం కోరుకుంటున్నారనేది అంచనా వేసి ప్రజలు ఆత్మగౌరవంతో బతకటానికి కావలసిన విధానాలను కనుక తేగలిగితే అప్పుడు ఇంకా లాభపడతారు, ఇంకా బలపడతారు. కేసీఆర్ కుటుంబ కలహాలు, కుటుంబంలో ఉండే ఇబ్బందులు మీద ఏం స్పందిస్తారు మీరు? ఆ పార్టీని ఒక కుటుంబ వ్యవస్థగా నడపటమే తప్పు. పార్టీ అంటే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల వ్యక్తులు శక్తులు ఉంటాయి, వాళ్ళందరినీ కలుపుకొని పోవాలి. వాళ్ళందరినీ కలుపుకొని పోవటానికి సిద్ధంగా లేకుండా కేవలం ఒక కుటుంబం తన ఇష్టానుసారంగా నడపటం వల్ల వాళ్ళ మధ్యన వచ్చిన తగాదాలన్నీ అవి రాజకీయ తగాదాలుగా మారినాయి, పార్టీ తగాదాలుగా మారినాయి. ఇవాళ ఆ తగాదాలు కేసీఆర్కు తలనొప్పిగా మారినాయి. నిరంతరము తమ కుటుంబ సభ్యులే ఒకరు ఆయనను విమర్శిస్తుంటే ఆయనకు సమాధానం చెప్పుకోవటం కష్టమైంది. ఇంటిలోని పోరు ఇంతింతగా అన్నట్టు అది చాలా కష్టమైపోయింది ఆయనకు. చెవులోన జోరీగా చెప్పులోన రాయి, ఇంటిలోని పోరు ఇంతింతగా అట్లా అయిపోయింది అది. అంటే కుటుంబ తగాదాలే కానీ సైద్ధాంతిక విభేదం ఏం కాదంటారు. ఒక ప్రత్యామ్నాయము తీసుకొని రాగలిగితే అది ఒక సైద్ధాంతిక విభేదంగా మారేది. ఇంకా అటువంటి స్థితి. కవిత పార్టీని ఎట్లా చూస్తారు సార్? కవిత పార్టీ అదే నేను అనేది, ఒక ఎందువల్ల లోపాలు వచ్చినాయో ఎత్తి చూపుతూ ప్రత్యామ్నాయానికి కనుక సిద్ధపడగలిగితే, ఒక సైద్ధాంతికంగా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రజల ముందు పెట్టగలిగితే ఉపయోగంగా ఉండేది. అట్లాంటి ప్రయత్నం చేయకపోవటము ఆమెకున్న ప్రధానమైన బలహీనతగా నేను భావిస్తున్నాను. కాకపోతే ఒకటి, మహిళలు రావటం మాత్రము ఒక సంతోషదాయకమైన పరిణామం. కానీ ఈ పద్ధతుల్లో ఈ పరిమితుల నడుమ నిలదొక్కుకోవటం అయితే కష్టం. టీఆర్ఎస్ పార్టీ ఎంటిటీని తీసుకునే ప్రయత్నం చేస్తుంది, ఐడెంటిటీని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సహజమే కదా, కలిసి వస్తుంది. తను ఆ పార్టీ ఆ వారసత్వాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ టీఆర్ఎస్ వారసత్వం అంతా పోరాటం, ఉద్యమం, తెలంగాణ ఉద్యమం పోరాట వారసత్వం. ఆ వారసత్వాన్ని పునికి పుచ్చుకోవటము, దాన్ని కొనసాగించటము మామూలు విషయం కాదు. హామీల పరంగా ఏం చూస్తారు? ఆవిర్భావం సందర్భంగా పాంచజన్యం పేరుతో 5 ప్రధాన హామీలు ఇచ్చింది. ఇవన్నిటితో సరిపోవు కదా. పార్టీని నిలదొక్కోవాలంటే ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం చాలా ముఖ్యం. ఇప్పుడు వచ్చిన సరళీకరణ యుగం తర్వాత రాజకీయాలన్నీ పైసలు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో అవేవి అవసరం లేదనే అభిప్రాయం కలుగుతుంది. కవిత చెప్తున్న ప్రధాన విషయాలు చూస్తే సంక్షేమే మేము విద్యా వైద్యము కానీ పూర్తిగా ఫ్రీ ఇస్తామంటున్నారు. ఒక సైద్ధాంతిక దృష్టికోణం ఉండాలి కదా. ఏ కారణాల చేత బీఆర్ఎస్ కుప్పగూలింది నువ్వు వివరించి చెప్పగలగాలి. దాన్ని వివరించి చెప్పగల ఒక సైద్ధాంతిక దృష్టికోణం ఉండాలి కదా. కేటీఆర్ ఇంతకుముందు మీరు భాష గురించి మాట్లాడుతూ చెప్పారు. కేటీఆర్ ఈ మధ్య చాలా అగ్రెసివ్ అవుతున్నారు. తండ్రిని మరిపించే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఏదన్నా హుందాతనాన్ని కోల్పోతున్నారు. కేసీఆర్ అట్లా సబ్జెక్టు వివరించకుండా ఎప్పుడు తిట్లకు దిగలేదండి. ఆయన సబ్జెక్టు ముందు చెప్పేది, చాలా విపులంగా సబ్జెక్టు అధ్యయనం చేసి తెలుసుకొని దాని మీద మాట్లాడి అప్పుడు ఆగ్రహ ప్రకటన చేసేటప్పుడు కొన్ని మాటలు దురుసుగా అనేవాడు. కానీ అన్నిసార్లు ఆయన తిట్ల దండకమే ఉండకపోయేది. కాకపోతే దురుసుగా ఎదుటివాడిని మనిషి అనాలే ఏమనాలే ఇట్లా మాట్లాడేది. ఇంత ఈ మాత్రం కూడా ఆలోచన చేయకపోని వాడికి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి, అట్లా మాట్లాడేటోడు ఆయన. కాబట్టి ఈ రకంగా తిట్టింది చాలా తక్కువ సందర్భాలు. ఉన్న వరంగల్లో కేటీఆర్ భాష ఎట్లా చూస్తారు? అది అన్యాయం. అది వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ చాలా ఇది నీచం. జనం మెచ్చుతారని అనుకుంటారు కానీ కాదు. జనం ఆ రకమైన భాషను ఎప్పుడు మెచ్చారు. తెలంగాణ గురించి నాకు బాగా తెలుసు. అనేక ఊర్లు తిరిగినా, అనేక మందితో మాట్లాడినా ఇట్లాంటి భాష వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం నాయకులండి, మాకంటే పెద్ద మనుషులు అనుకుంటా కానీ మాకంటే హీనంగా మాట్లాడుతున్నారని అనుకుంటారు. ప్రజలు అట్లా మాట్లాడటం మెచ్చరండి. తమకంటే హుందాగా కనబడాలి నాయకుడు అని వాడు అనుకుంటారు. అట్లా కనబడకపోతే వాళ్ళు అస్సలు అంగీకరించారు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ ఆయన ఎవరైనా అండి, ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా విశ్లేషించే శక్తి ఉంది. ఆ విశ్లేషించే శక్తిని జనము మెచ్చుకుంటారు. కానీ దురుసుగా ఎదుటి వాళ్ళను మాట అన్నప్పుడు అది ఎవరు కూడా అంగీకరించారు. అది ఏ నాయకులైనా ఆ పద్ధతిని వదిలిపెట్టి
ఇప్పుడు కేసీఆర్కు గుర్తింపు ఉందంటే విశ్లేషించే శక్తి వల్ల, రేవంత్కి వాళ్ళ అద్భుతమైన ఉపన్యాసకుడిగా గుర్తింపు ఉంది అంటే ఒక అద్భుతమైన విశ్లేషణ శక్తి ఉంది. ఆ విశ్లేషించి వాస్తవాలను ప్రజల ముందు చెప్పగలుగుతాడు. ఓ గ్రామాల్లో పుట్టి పెరిగి ఓ చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మామూలుగా చిన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నాడు. వాళ్ళకుండే ఆ నేటివ్ కామన్ సెన్స్ అంతా కూడా ఆయనకుంటుంది. అది ఆయనకున్న బలం. ఆ బలమును అర్థం చేసుకోవాలని, దానికి తిట్లు అద్దటం వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. లేకపోయినా కానీ ఆయన మాట్లాడే ఆ భాష, ఆ వ్యక్తీకరణ, విశ్లేషణ అదే తప్పనిసరిగా ప్రజలను ఆకట్టుకుంటాయి. ఇంతకుముందు మాట్లాడుతూ ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయంటే కదా, బీజేపీ నాయకత్వానికి అంత నెట్వర్క్ లేదంటారు. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ మీద నెక్స్ట్ ఫోకస్ చేయబోతుందండి. ఉంది, వాళ్ళు ఇక్కడ కూడా లేపాలి, ఆ బెంగాల్లో లేపినట్టు అనే ప్రయత్నం చేయబోతున్నారు. కానీ అంత సులభమైన విషయం ఏం కాదు. బెంగాల్లోనే సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? బెంగాల్లో సాధ్యమవుతుందండి, తెలంగాణ పరిస్థితి వేరు. ఏ రకంగా? బెంగాల్లో సాధ్యమైందంటే అక్కడ ఒక ఒక సిపిఎం పోయిన తర్వాత ఆడ ఒక వ్యాక్యూమ్ ఏర్పడ్డది. బెంగాల్లో వచ్చిందంటే ఆడ చాలా పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉంటారు. వాళ్ళందరినీ చూయించి రాజకీయాలు చేయటానికి ఆడొక అవకాశం ఉంటుంది. అక్కడ ఆ రకమైన ఒక బెంగాల్ విభజన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ రకంగా ఒక రాజకీయాలకు కొంత అవకాశం ఉంది. కానీ మన దగ్గర అట్లాంటి దానికి అవకాశం లేదు. మన దగ్గర ఏంటంటే మీరు మామూలు చిన్న స్కూలు స్థాయి మీటింగ్ పెట్టి పిల్లలతో మాట్లాడించిన పోరాటము, సామాజిక న్యాయము అంటారు. ఇవి లేకుండా నువ్వు జనం స్థాయిలో ఒక స్థానం పొందటం అంత సులభం కాదు. మత రాజకీయాలకు అవకాశం లేదంటారు. ఎందుకంటే తెలంగాణ చాలా సెన్సిటివ్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక మత భావం ఉంటుంది కదండి. ఉంటుంది, కానీ తెలంగాణకు ఉండే ప్రత్యేకతలు తెలంగాణకు ఉన్నాయి కదా. దక్షిణాదిన బీజేపీకి అవకాశాలు కనిపించారు మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే. ఇప్పుడు కేరళలో లేదు, ఏమన్నా ఉంటే కొంత కర్ణాటక, అక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. ఎట్లా ఉండబోతుందంటే ఈజేఎస్ భవిష్యత్తు? మంచిగానే ఉంటుంది. మేము ఒక నైతిక శక్తిగా గుర్తింపు అయితే సాధించినాం. ఆ గుర్తింపుని ఇంకా విస్తృతపరచుకోవాలి. ఇంకా మేము కొంత సీరియస్గా పనిచేయాలి. ఈ ప్లీనరీ తర్వాత తప్పకుండా మా పని విధానంలో మార్పులు ఉంటాయి, మెరుగుదల ఉంటుంది. మేము ఇంకా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అయితే అడగరా? వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఆర్టీసీ సమ్మె దాకా ఎందుకు రానిస్తున్నారు, మాట్లాడాలి, ఒడగొట్టాలి అంటారు కదా. మేమైనా గవర్నమెంట్నే అడుగుతున్నాం కదా, ఈ సమస్య పరిష్కారానికి పూనుకోకపోవటం తప్పు, తొందరగా పరిష్కారం చేయాలి అని అడుగుతాము, రిప్రజెంటేషన్ ఇస్తాము. లేని ఎడల ప్రజలకు మా సంఘీభావాన్ని ప్రకటిస్తాము. ప్రతిసారి ఘర్షణ ఏం కాదు కదా, ఐక్యత ఉంటుంది. మేము చెప్పేవి వింటే ప్రభుత్వానికి కూడా లాభమే కదా. కాబట్టి అది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ ప్రభుత్వానికి ఎట్లా సాగుతుంది, ఏ విషయంలో మెరుగుదల అవసరం అనుకుంటున్నారు? తప్పకుండా బీఆర్ఎస్ నిరంకుశ పాలనను మొత్తానికి దాన్ని అంతం చేయటం అయితే ఒక మంచి పరిణామం. కొంత ప్రజాస్వామిక వాతావరణం ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉన్నది, అది ఆహ్వానించదగిన పరిణామం. మంత్రులు, నాయకులు అందుబాటులో ఉన్నారు. మొదట్లో బీఆర్ఎస్ ఉండేది ఇదే విధంగా, కానీ రాను రాను తలుపులు మూసుకున్నారు. ఇంకొకరితో మాకు సంబంధం లేదు, మా పార్టీ మా కార్యకర్తలు మేము తప్ప మేము ఇంకోళ్ళతో మాట్లాడమని సంబంధాలు తెగదెంపులు చేసుకున్నారు. వీళ్ళు అట్లా కాకుండా ప్రజలతో ఉన్న రేవంత్ రెడ్డి మీద కూడా ఉంది కదా సార్ ఇదే విమర్శ. కానీ ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి సొంత ఇంట్లోనే ఉంటున్నాడు, ఆయన కూడా అంత అందుబాటులో ఉండట్లేదు సామాన్యులకు. కానీ మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, నాయకులు అందుబాటులో ఉంటున్నారు. అప్పుడు ఉన్నారు మిగతా నాయకులు మేమేం చేయగలుగుతాము? ముఖ్యమంత్రికి చెప్పాలి, కానీ మేము చెప్పలేము. మీరు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ మంత్రులు పనిచేయాలి. వీళ్ళు మంత్రులు వింటున్నారు, మేము మాట్లాడతాం, ముఖ్యమంత్రికి చెప్తాము, ఒప్పిస్తాము అని అంటున్నారు. అట్లా ఒక తేడా, ఒక వారధి ఉంది ముఖ్యమంత్రికి, ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన ఒక వారధి ఉంది. విషయం అడగడం మర్చిపోయాను చివరిలో. యాక్చువల్గా తెలంగాణ విద్యా కమిషన్ ఇంటర్మీడియట్ విభాగాన్ని తీసేద్దాం అనుకుంటుంది, అంటే +2 మాత్రమే చేద్దాం అనుకుంటుంది. దానివల్ల ప్రయోజనాలు ఉండబోతున్నాయి లేదా?
చాలా అధ్యయనం చేసి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళలేక చాలామంది చదువు మానేస్తున్నారు. ఆ రెండింటిని కలపగలిగితే అట్లే కంటిన్యూషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు కనీసం అందరినీ ఇంటర్మీడియట్ వరకు అయినా తీసుకొని వెళ్ళగలుగుతాము అని ఒక అభిప్రాయంతో ఉన్నారు. అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? స్కూళ్ళు, కాలేజ్ ఇప్పుడున్న కాలేజీలు అన్నీ లేవు కదా. అవిగా ఎట్లా చేస్తారనేది నేను కూడా లోతుగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడున్న జూనియర్ కాలేజీలన్నీ ఉంటాయి. వాటిల్లోనే ఇదే 10th, 11th, 12th క్లాస్గా కొనసాగుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నా. అందుకని ఇప్పుడున్న టీచర్లు ఉంటారు అదే విధంగా. కాకపోతే వాళ్ళు 11th, టీచర్లను రేషనలైజ్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్లకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మించిన జీతాలు ఉన్నాయన్న కామెంట్ ఎట్లా చూస్తారు మురళి గారు? అంటే జీతాలు తగ్గించమని అనలేదు. అది అనవసరంగా ఆయన నోట్లో మాటలు పెట్టినట్టు అవుతుంది. ఆయన అట్లా అనలేదు. ఆయన అన్నది ఏంటంటే మీకు ఇది భారం అనిపిస్తే ఇంకా అదనపు టీచర్ల నియామకం అవసరం ఉంటుంది. ఇప్పటికీ జీతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది భారం అనిపిస్తే కొత్తగా తీసుకునే వాళ్ళను కొంత తక్కువైనా తీసుకోండి, కానీ మొత్తానికి రిక్రూట్మెంట్ ఆపకండి అనేది ఆయన ఉద్దేశం. గవర్నమెంట్ స్కూల్స్ తగ్గుతున్నాయి, రేషనలైజ్ చేయాలన్న దానికి సంబంధించి సార్ తగ్గించమని అంటలేరు. రేషనలైజేషన్ అంటే మూసేయమని కూడా కాదు. ఉన్న స్కూళ్ళన్నింటినీ సమిష్టిగా ఉన్న వనరులను సరిగ్గా నిర్వహించుకోగలిగితే బాగుంటుంది. అయితే నేను మీరు అన్నట్టు ఈ జీతాల ప్రస్తావన తేకుండా జాగ్రత్త పడితే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడున్న టీచర్ల జీతాల ప్రస్తావన చేయకుండా కొత్తగా మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ జీతాలు మీరు వాళ్ళకు అవసరమైతే కొంచెం తక్కువ జీతానికైనా కొంత అదనపు టీచర్లను తీసుకోవాల్సిన అవసరం ఉన్న చోట వెనకాడవద్దు అంటే ఇంకా బాగుండేదేమో, ఆ జాగ్రత్త పడవలసిందేమో అని నాకు అనిపించింది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక 2.5 సంవత్సరాల పరిపాలన చూసారు, ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే మిగిలింది కాబట్టి ఈ ప్రభుత్వం చేసే సూచన. ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది అదే. ఇప్పుడు వెనుకబడితనాన్ని గుర్తించింది ఒక ప్రభుత్వం. ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ ఆ వెనుకబడితనాన్ని గుర్తించింది కాబట్టి దాని ఆధారంగా ప్రజలకు మేలు చేసడానికి, సంక్షేమం కోసం చర్యలు, ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధికి పూనుకోవాలని కోరుతా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కోదండరామ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.